తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వీరికి గురువు రజతమూర్తిగా, శని సువర్ణమూర్తిగా, రాహుకేతువులు లోహమూర్తులుగా ఉండనున్నారు. తులారాశి వారికి గురుబలం, శని బలం ఈ సంవత్సరం బాగుంది. సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. ధన సంపాదన బాగుంటుంది. సోదర సోదరీమణులతో మంచి సమయాన్ని గడుపుతారు. పత్రిక, ప్రింట్, మీడియా రంగం వారికి అనుకూలమైనటువంటి కాలం. కుటుంబంతో మంచి సమయాన్ని, విలువైన అనుభూతులని పొందుతారు. అదేవిధంగా రైతులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారాల వారికి, ట్రాన్స్‌పోర్టేషన్ రంగం వారికి అత్యున్నతమైన కాలం. సంతానం మంచిగా రాణిస్తారు. విద్యార్థులకి ఉత్తమమైన కాలం. ఉన్నత విద్యా అవకాశాలు బాగుంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాణిస్తారు. ఉత్తీర్ణత సాధిస్తారు. సంతానం కోసం ఎదురుచూసే వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది. కృత్రిమ పద్ధతుల్లో సంతానం కోసం ఎదురుచూసే వారికి కూడా అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా న్యాయవాదులకి, న్యాయమూర్తులకి అత్యుత్తమమైన కాలం. చరిత్రలో గుర్తుండే తీర్పులు ఇస్తారు. దంపతులు బాగుంటారు. వివాహం కోసం చూసేవారికి వివాహం అవుతుంది. అలాగే ప్రేమ వివాహాలు కూడా అనుకూలంగా ఉండి జరుగుతాయి. ఈ రాశివారు తీర్థయాత్రలు చేస్తారు. పెద్దలతో మంచి సమయాన్ని గడుపుతారు. గురువులను సందర్శిస్తారు. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రమోషన్స్, ఉద్యోగంలో ఉన్నతి ప్రాప్తిస్తాయి. ఆకస్మికంగా ధన, భూ, వస్తు లాభం కలిగే అవకాశం ఉంది. జీవితంలో ఇప్పుడున్న దానికన్నా నెక్స్ట్ స్టేజ్‌లో అంటే తర్వాతి స్థితికి ప్రమోట్ అవుతారు. కొన్ని చిన్న అనారోగ్యాల కోసం ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వయసు మీద పడ్డవారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడం జరుగుతుంది. కానీ దాని గురించి కూడా ఆందోళన అవసరం లేదు. అదేవిధంగా కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది. వీసాలు మొదలైనవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఈ తులారాశి వారు నిత్యం దుర్గాదేవి ఆరాధన మరియు హనుమంతుని కొలవడం మంచిది. అదేవిధంగా దక్షిణామూర్తి ఆరాధన వల్ల కూడా వీరికి మేలు జరుగుతుంది.